మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి మన సైనికుడి యొక్క వీరోచిత కాదని మనం కనీసం గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మనలో ఒకడు మనలాంటి వాడే, కానీ తన జీతం కోసం కాదు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు. చిట్ట చివరి సెకండ్ వరకు తమ ప్రాణాలు పోతున్న దేశమాత కోసమే తప్పిస్తున్నారు. సగర్వంగా, ధైర్యంగా, ఎలాంటి భీతి లేకుండా అవతల వాళ్ళని భయపెట్టేటటువంటి పనే చేస్తున్నారు. ఇట్లాంటి అంశమే మొన్న ఏదైతే ఈ నెల 8న దాడికి పాల్పడినటువంటి సమయంలో ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ధరించి ఉన్నారు. భద్రతా బలగాల నుంచి ఆయుధాలను దోచుకునేందుకు ప్రయత్నిస్తే మన సైనికులు తిప్పికొట్టారు. గాయపడినా సరే వాళ్ళకి మాత్రం ఆయుధాలను దక్కనివ్వలేదు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైన తన ఆయుధం జామ్ అయ్యే వరకు ఒక్క చేత్తోనే కాల్పులు కొనసాగించాడు. తన కళ్ళెదురుగుండానే 5గురు సహచరులు సైనికుల ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు మరింత ప్రాణ నష్టం జరగకుండా నిరోధించడానికి వీరోచితంగా పోరాడారు. ఆయుధాలను ముష్కర్లు ఎత్తుకుపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. ఉగ్రవాదులకి జవాన్లకు మధ్య 2 గంటలకు పైగా ఈ కాల్పులు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సైనికుల యొక్క శక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా.